అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్లో అయితే మనము కరెక్ట్ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసినా కానీ కూడా ఇన్వాలిడ్ అని చెప్పి వస్తుందన్నమాట. సో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వలన యాప్లో ఆ విధంగా అయితే వస్తుందండి. మనం ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చండి. అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. మనకు మొదటగా యాప్ ఓపెన్ చేయాలండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ వెళ్ళాలి. లాగిన్ అయిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేయడానికి ట్రై చేయాలి. మొదటగా చూడండి, మనము మన యొక్క మొబైల్ నెంబర్ని మరియు పాస్వర్డ్ని వర్కర్ ఏదైతే పెట్టుకుంటుందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని చెప్పి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే మనకు ఈ విధంగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనము రిజిస్టర్ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము మొదటగా పాస్వర్డ్లో కూడా ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి మళ్ళీ @123 అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ యొక్క లాగిన్ అనేది ఓపెన్ అవుతూ ఉందన్నమాట. అదండి, లాగిన్లో కూడా ఫోన్ నెంబరు తర్వాత పాస్వర్డ్లో ఫోన్ నెంబర్ కొట్టి మళ్ళీ @123ని యాడ్ చేయాలి. చేస్తే మనకు చూడండి AWC డైలీ ట్రాకర్ అనేది ఓపెన్ అవుతుంది. కొద్దిగా స్లో ఉందన్నమాట. అంటే యాప్ కొంచెం సర్వర్ ఇష్యూ ఉండడం వలన మనకు లేట్ అవుతూ ఉందన్నమాట. సో మనం కొంచెం వెయిట్ చేయాలి. చూడండి, మళ్ళీ మనకు AWC స్టేటస్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సెంటర్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే సర్వర్కి సింక్ చేయాలి కదండి. మనము చూద్దామండి. ఇప్పుడు మనం సర్వర్కి అయితే సింక్ చేద్దాం. వచ్చిన తర్వాత డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళి మనము ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి మనము పైన క్లౌడ్ సింబల్ ఉంది కదండి. మనం క్లౌడ్ సింబల్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ సర్వర్కి స్టార్ట్ అని ఉంటుంది కదండి. మనం అక్కడ స్టార్ట్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు మొదటగా ఈ విధంగా వస్తుంది అనేబుల్ టు సింక్ అని. మళ్ళీ కూడా మనము స్టార్ట్ని టచ్ చేయాలి. అంటే మన అటెండెన్స్ని అయితే సర్వర్కి సింక్ చేయాలి. చూడండి రెడీ టు సింక్ అని వచ్చింది. మళ్ళీ కూడా తర్వాత మళ్ళీ మనం అటెంప్ట్ చేయాలి. చేస్తే మనకు అటెంప్ట్ టు సింక్ అని చెప్పి వస్తుంది, సింక్ అని వస్తుంది. మళ్ళీ కూడా చేయాలి. తర్వాత చూడండి ఫస్ట్ అటెంప్ట్ సింక్ అని వచ్చింది, అంటే మొదటిసారి ప్రయత్నిస్తున్నారనేసి. చూడండి మళ్ళీ కూడా చేయాలి. చూడండి మనకు సర్వర్కి అయితే సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ మనకు అటెండెన్స్ అనేది సర్వర్కు సబ్మిట్ అవ్వడం వల్ల మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో అండి, ఇప్పుడు మనకు కొంచెం యాప్ సర్వర్ బిజీగా ఉండడం వల్ల యాప్ లాగిన్ అవ్వడం చాలా లేట్ అవుతుందన్నమాట. సో మళ్ళీ మనం క్యాప్చర్ AWC ఫోటోని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మనము ఫోటో చేసి తర్వాత సర్వర్కి అయితే సింక్ చేయాలండి. ఈ విధంగా మనము లాగిన్ అవ్వాల్సిన విధానం మరొకసారి చూద్దామండి. మనము మొదటగా యూజర్ నేమ్లో ID నెంబర్ వచ్చేసి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్లో సేమ్ అదే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి @123 అనేది ఎంటర్ చేయాలి. స్పేస్ అయితే ఇవ్వకూడదండి. ఇది మనము ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పాస్వర్డ్తో లాగిన్ కానప్పుడు ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చని మనకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చారండి. మళ్ళీ యాప్ అనేది చక్కగా పనిచేసిన తర్వాత ఇలా అవసరం అయితే ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీతోటి అంగన్వాడీ టీచర్లు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.